దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలను అనకాపల్లి వైసీపీ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్, మాజీ ఎంపీ సత్యవతమ్మ హాజరయ్యారు. ముందుగా వారు రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారు పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ సత్యవతమ్మ మాట్లాడుతూ ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా చెరగని ముద్ర వేసుకున్నారని అన్నారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ద్వారా ఈ రోజుకి కూడా పేద, బడుగు, బలహీన వర్గాలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నారంటే ఆ ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా భరత్ కుమార్ మాట్లాడుతూ దివంగత నేత రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ పేద విద్యార్థులు ఉన్నతమైన స్థాయికి ఎదిగేందుకు ఎంతగానో దోహదపడిందన్నారు. పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు దంతులూరి దిలీప్ కుమార్, కార్పొరేటర్ మందపాటి సునీత, జాతుల రమేష్, ఆళ్ల నాగేశ్వరరావు, కొనతాల మురళి, వైఎస్ఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఆయన హఠాత్ మరణంకి వేలాది గుండెలు ఆగిపో ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి వేడుకలు అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మా నాయకులు, కార్యకర్తల సమక్షంలో పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది. దీనికి చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలు, నాయకులు అందరూ పాల్గొని రాజశేఖర రెడ్డి గారు తమ గుండెల్లో ఉన్నారని మరొకసారి నిరూపించుకొని రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో ఆరోగ్యశ్రీతో నైపుణ్యమైన వైద్యం చేయించుకోగలిగారు పేద ప్రజలు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఉన్నత స్థాయికి ఎదగగలిగారు చదువుకొని. కాబట్టి ఇలాంటి మంచి పథకాలు తీసుకొచ్చి ప్రజల గుండెల్లో ఎప్పుడూ నిల్చున్న నాయకుడు. అదేవిధంగా ఆయన తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నో మంచి పథకాలు తీసుకొచ్చి ప్రజల గుండెల్లో ఉన్నారు. మా అందరం కలిసి మళ్ళీ 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం, అదేవిధంగా ప్రజల తరపున పోరాడి ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే, ప్రభుత్వం ఏమైనా వైఫల్యాలు ఉంటే వాళ్ళ తరపున పోరాడదామని అందరం నిర్ణయించుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. దీనికి సహకరించిన కూడా ఈ రోజుకి ప్రజలందరూ కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు. నిరుపేద విద్యార్థులకి IIITలు కట్టించటం కానీ, విదేశీ విద్యలు కానీ, ఉన్నత విద్య అభ్యసించడానికి వసతి దీవెన, విద్యా దీవెన కార్యక్రమాలు కానీ, మరీ ముఖ్యంగా జలయజ్ఞం, ఉచిత విద్యుత్తు, ఒక రైతు బాంధవుడిగా ఇవాళకి కూడా ప్రతి రైతు కూడా మరి ఆయన్ని తలుచుకుని ఇవాళ నివాళులు అర్పించి మరి మా రాజన్న రాజ్యం మళ్ళీ మళ్ళీ రావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకునే సందర్భం. మరి తండ్రి అడుగుజాడల్లో నడిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు చేశారు. గెలుపోటములు సహజం రాజకీయాలలో. మళ్ళీ కూడా తప్పనిసరిగా మళ్ళీ రాజన్న ఆశయాల్ని ప్రజల్లో తీసుకువెళుతూ ఈరోజు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా సీనియర్ నాయకులు దంతులూరి దిలీప్ కుమార్ గారు కానీ, పట్టణ అధ్యక్షులు, కార్పొరేటర్స్, స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి మరి ఈరోజు అనకాపల్లి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో ఆ మహానేతకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. తప్పనిసరిగా రాబోయే రోజులలో ఆయన ఆశయాలని, జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలని కూడా కొనసాగిస్తూ మరి ప్రతిపక్షం ఏదైతే హామీలు ఇచ్చి వాళ్ళ అధికారంలోకి వచ్చిందో ప్రజలకు అవన్నీ హామీలు నెరవేరిస్తే సంతోషం. మరి నెరవేర్చకుండా కళ్ళబుల్లి మాటలతో కానీ మరి ఈరోజు అధికారంలోకి వస్తే తప్పనిసరిగా అవి నెరవేర్చకపోతే నిలదీయడానికి వైఎస్ఆర్సీపీ కుటుంబం ఇప్పుడు కూడా మరి ఇవాళ ప్రజల కోసం ఏదైనా సరే మేము ముందుంటామని చెప్పి మరి మీకు తెలియజేస్తూ ఆ మహానేతకి మరి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము.